ఇప్పటివరకు రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 200 రోజులు 7 నెలల పరిపాలన కొనసాగిస్తున్నప్పటికీ కూడా రైతులు ఆ రోజు తను పెట్టినటువంటి మేనిఫెస్టోలో 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా రైతులకు కౌలు రైతులకు 15,000 సంవత్సరానికి 15,000 రూపాయలు, మరియు కౌలు ఎవరైతే కూలీలు ఉన్నారో సంవత్సరానికి 12,000 రూపాయలు అని చెప్పి 200 రోజులు గడుస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం వచ్చి గడుస్తున్నప్పుడు కూడా ఈ రుణమాఫీ చేస్తా అని ఎన్నో డొంకలు సమాధానాలు చెప్పుకుంటూ కాలం గడుపుతూ కాలయాపన చేస్తూ దానికి కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తూ తప్పించుకొని సరైన రీతిలో తప్పించుకొని తిరుగుతున్నాడు. అంతేకాకుండా తను ఈ 70% ఉన్నటువంటి రాష్ట్రంలో రైతుల యొక్క కన్నీటి ప్రేమ చూపించి ఓట్లు దండుకొని గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత కూడా ఇంతవరకు కూడా తను రైతుల గురించి పట్టించుకోకపోవడము, మరియు తను రైతుల యొక్క ప్రేమ ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ రోజు ఈ యొక్క రైతు బీమా ఏదైతే ఉందో ఫసల్ బీమా ఏర్పాటు చేయడం, మేము గవర్నమెంట్ వచ్చిన తొలి సంతకము ఫసల్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టి రైతులను ఆదుకున్నామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇంతవరకు బీమా కూడా లేదు. ఆ రోజు వర్షాలు పడి పంట నష్టమై అధికంగా వర్షాలు పడి పంటలు నష్టపోయారు. ఈ రోజు వర్షాలు లేక తల్లడిల్లుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి రాజ్యంలో ఇప్పటి వరకు కాలయాపన చేస్తూ తను ఉన్నటువంటి మంత్రులనే కాకుండా టీఆర్ఎస్ లో ఉన్నటువంటి మంత్రులను చేర్పించుకున్నటువంటి వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఎమ్మెల్యేలను తన గవర్నమెంట్ లో చేర్పించుకునే తపన తప్ప తను రైతులకు చేసింది ఏం లేదు. మీరు డెడ్ లైన్ పెట్టిరు 2 లక్షల రుణమాఫీ తక్షణమే అని రోజొక కథలు చెప్తున్నాడు. కానీ ఇప్పుడు డెడ్ లైన్ ఆగస్టు 15 వరకు అని అన్నాడు. మళ్ళా నిన్నటి వరకు ₹1,00,000 రుణమాఫీ అంటున్నాడు. మేము ఏమైతే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మా జిల్లా అధ్యక్షుడు తరపున ఏదైతే మాకు ఆగస్టు 15 వరకు చేయలేదో మేము పెద్ద ఎత్తున ముట్టడించి మీకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఏ గతి అయితే పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుంది. పెద్ద ఎత్తున రైతులను తీసుకొచ్చి పెద్ద ఎత్తున మేము స్తంభింపజేసి మీకు ఆ గవర్నమెంట్ పట్టిన గతే పట్టిస్తాము. ఖబర్దార్ మీరు గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. తక్షణమే ప్రతి రైతుకు మళ్ళీ ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు అని పెడుతున్నారు. ఆ 10 సంవత్సరాలు కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. మీరు కూడా ఇప్పుడు రేషన్ కార్డు అని పెడుతున్నారు. మేము ఏదైతే మా బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము తక్షణమే నువ్వు అమలు చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున ధర్నా చేసి మీ గవర్నమెంట్ను కూడా భ్రష్టు పట్టిస్తామని తెలియజేస్తున్నాము. జై జవాన్, జై కిసాన్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.